ఈ ఊరు ఆ ఊరు అనేం లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా యూరియా కోసం రైతుల ధర్నాలు లొల్లులు చేస్తున్న వార్తలు బగ్గనే చూస్తున్నాం. క్యూ లైన్లలో చెప్పులు పాస్ పుస్తకాలు పెడుతున్న వార్తలకైతే లెక్కే లేదు. ఒక్క బస్తా యూరియా కోసానికి రోజుల తరబడి లైన్లలో నిల్చుండి యాచకొచ్చి సర్కార్ను పొట్టు తిడుతున్న రైతుల గురించి కూడా చూసినాం. కానీ యూరియా బస్తాలు దొరుకుతలేవని వీళ్ళు ఏం చేసిండ్రో చూడుండ్రల్లా. అయ్యో దేవా, పాపం అప్పో సప్పో చేసి పంటేసిన రైతులకు ఇప్పుడు కావాల్సిన యూరియా దొరకకపోయేటాలకు ఏం చెయ్యాలనో సముజుగాక ఆ బాధతోని పూతకచ్చిన పత్తి మొలకలను మొత్తం ఇట్లా వీకేస్తున్నారు. వరంగల్ జిల్లా చింతనెక్కొండ ఊరి రైతులు వీళ్ళు. ఎన్ని రోజులైనా యూరియా దొరకపోయేటాలకు చేసేదేం లేక ఆఖరుకు తెల్ల బంగారం అండే పత్తి మొలకలను కథం పట్టించిర్రు. ఇట్లా మొదట్లా వర్షాలు సక్క వడకపోయే వరకు చెట్టుకు చెంబే నీళ్లు పోసుకుంటా మరి పంటను కాపాడుకున్న రైతన్న ఇప్పుడు అదే చేతులతోని ఆ పత్తి మొలకలన్నీ పీకేస్తున్నాడంటే కడుపులో ఎంత ఆవేదన నుండి ఉంటుందో మాటల్లో కూడా చెప్పలేముల్లా. ఇది ఇట్లుంటే యూరియా కోసం మైబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించనీకి వచ్చిర్రు రైతులు. చాలా మంది రైతులు ఒక్కటే పరి వచ్చటాలకు పోలీసులు క్యాంప్ ఆఫీస్ గేట్లను మూసేసి రైతులు ఎవరు లోపడి పోకుండా అడ్డుకున్నారు. దీంతోని అక్కడనే ధర్నాకు దిగిరు రైతన్నలు. ఏవోసారిని తీసుకుపోయి పెట్టలేదారు చేపల 10 మందికి ఒక కట్ట వచ్చినా మేము బాధపడం. ఉన్న కట్టలు మాత్రం మాకు రైతులకు అందజేయండి అని మేము ఒకటే కోరుకుంటాను. ఏ అధికారి కూడా పట్టుకోవట్లేదు. మొదటి 6 గంటలకు ఇప్పుడు ప్రతి ఒక 500 మంది కలిసి ధర్నాలు చేసినాం. కనీసం ఎమ్మెల్యే వచ్చి ఈ మరి అధికారికి ఎమ్మెల్యే ఉండేందుకు మాకు లేకేందుకు రైతులకు మద్దతు లేని ఎమ్మెల్యే మాకున్న ఒకటే లేకున్నా ఒకటే. ఎలక్షన్లు వచ్చినప్పుడు మేము అండగుంటాం, రైతులకు అండగుంటాం అని అంటాడు. కనీసం మద్దతు ఇస్తాను కూడా రైతు ఎమ్మెల్యే గారు లోపల క్యాంప్ ఆఫీసులో కూర్చొని ఏసీలో కూర్చొని ఉంటాడు. నేను కూడా కాంగ్రెస్ అధికార పార్టీని నేను కూడా ఓటేసినా రేవంత్ రెడ్డికి వేసినా రేవంత్ రెడ్డి దగ్గర కండ కప్పుకొని ఉన్నాం. మేమే ధర్నా, మా పార్టీకి మేమే ధర్నా చేయాల్సి వస్తుంది. మరి ఎందుకు ఎమ్మెల్యే గారు ఇలాంటి ప్రభుత్వాలు రైతులను మోసం చేసుడేందుకు? రాజీనామా చేస్తే సపరేట్గా అయిపోతుంది. సారు మీకు దండం పెడతాం, మీ కాళ్ళు మొక్కుతాం గాని మీరు మాత్రం మాకు సపోర్ట్ ఇయ్యాలి. మేము ఓటేసి గెలిపిస్తే ఎమ్మెల్యే అయ్యిండు, ఇప్పుడు ఆ ఎమ్మెల్యే బయటికి రావాలి, మాకు యూరియా అందించి మాకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేసిర్రు వాళ్ళంతా. రైతులంతా యూరియా కోసం గింత అవస్థ పడుతున్నా సర్కార్ పెద్దలకు మాత్రం గింత కూడా చలనం లేదు. మేము ఎన్ని నిరసనలు చేసినా దున్నపోతు మీద వాన పడ్డట్టే అవుతున్నది అనుకుంటా పొట్టు అందుకుంటున్నారు అన్నదాతలు. సీఎం రేవంత్ రెడ్డి ఒలింపిక్స్ పోటీల కోసం కాదు మీటింగులు పెట్టాల్సింది, మా రైతులకు యాళ్లకు యూరియా అందించే తందుకు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. యూరియా కోసం పడరాని పాటలు పడుతున్న రైతన్నలు. ఓ దిక్కు యూరియా దొరుకుతలేదని రైతులు పంటలన్నీ ఆగం చేసుకుంటున్నారు, ఇంకో దిక్కు ఎమ్మెల్యే ఆఫీసులను కూడా ముట్టడిస్తున్నారు. ఇక రేపట్ల రైతులు ఇంకింత కఠినమైన నిరసనలు చేయకముందే సర్కారు పెద్దలు ఇప్పటికైనా మేల్కొని వాళ్ళ తిప్పలు తీరుస్తారో ఏం కథనో మరి చూడాలిగా.